విద్యా కమిషన్ సిఫార్సులు అమల్లోకి వస్తే టీచర్ల ప్రస్తుత జీతాలు తగ్గుతాయా? ప్రతిపక్షాలు చెప్తున్న మాటలో వాస్తవమెంత అనే దానిపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు కేశవరావు అన్నారు. చాలా మందిని కన్సల్ట్ అయ్యాకే కమిషన్ రిపోర్టు తయారు చేసిందన్నారు. విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికను అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని చెప్పారు. ఆకునూరి మురళీ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించి సిఫార్సులో టీచర్లు, అధ్యాపకుల జీతాల అంశం వివాదాస్పదమైంది. టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని, వీటిని రాబోయే రోజుల్లో హేతుబద్దీకరించాలని కమిషన్ అభిప్రాయపడింది. ఈ సిఫార్సుపై ప్రతిపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ అంశంలో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన సర్కార్ జీతాల అంశాన్ని టీచర్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అభిప్రాయపడింది. విద్యా కమిషన్ సిఫార్సుల అమల్లోకి వస్తే టీచర్ల ప్రస్తుత జీతాలు తగ్గుతాయా? ప్రతిపక్షాలు చెప్తున్న మాటలో వాస్తవం ఎంత అనే దానిపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. గత కొద్ది రోజులుగా కూడా తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి ఒక సంచలనమైన నివేదిక మొత్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో మొత్తంగా కూడా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా దాదాపు ఎప్పుడైతే నివేదిక ప్రభుత్వానికి సమర్పించారో ఆ నివేదికలోని అంశాల పట్ల ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మొత్తం ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా సంఘాలు ఏవైనా సరే అందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఒకే తాటిపైకి వచ్చి ఆ కమిషన్ లో కొన్ని ఏవైతే టీచర్స్ సంబంధించేది ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, సిఫార్సులు కావచ్చు ప్రభుత్వానికి ఇచ్చిన దాంట్లో మొత్తం తప్పులు తరచుగా ఉంది. ఇది కేవలం ఒక ఉపాధ్యాయ సంఘాలను టార్గెట్ చేసుకుని, ఉపాధ్యాయులను టార్గెట్ చేసుకుని నివేదికలో అంశాలు పొందుపరిచినట్టుగా ఉందని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ విద్యా కమిషన్ పై తెలిసి తెలియక ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి కూడా దానికి తాజాగా ఎవరైతే కేకే ఉన్నారో ప్రభుత్వ సలహాదారు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేకే ఉన్నారో దానికి సంబంధించి మొత్తం గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రగడ ఏదైతే ఉందో తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఆ నివేదిక పైన పెద్ద ఎత్తున ఉపాధ్యాయ సంఘాల ఆందోళన వ్యక్తం చేయడం, కొంత వ్యతిరేకత రావడం పట్ల ప్రభుత్వ సలహాదారు కేకే స్పందించారు. సో దానికి సంబంధించి ఆయన చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఈ ప్రతిపక్షాలు తెలిసి తెలియక కేవలం ఒక ఏంటంటే రాజకీయ లబ్ధి కోసమే ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. సో ప్రతిపక్షాలు చేసే వాటిలో ఏ మాత్రం కూడా వాస్తవాలు లేవు, అది సహేతుకం కాదు. ఇంకా చాలా అంశాలు విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎక్కడ కూడా మేము ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దానికి స్టాండ్ చెప్పలేదు. సో అనేకమైనటువంటి మొత్తం నివేదికలో చాలా అంశాల పట్ల సవివరంగా అనేక అంశాల పట్ల కొన్ని సూచనలు, సలహాలు, సిఫార్సు చేశారు. వాటిలో ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఒక టార్గెట్ చేసుకొని కానీ ఒక టీచర్ కానీ ఒక ఏ ఉద్యోగి కూడా అంటే విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఇబ్బంది కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించదు, అట్లాంటి నిర్ణయాలు తీసుకోదని చెప్పేసి కూడా అతను సీఎం ఏదైతే ప్రభుత్వ సలహాదారు ఉన్నాడో సెక్రటేరియట్ లో ఈ రోజు మాట్లాడిన పరిస్థితి కనపడుతోంది. సో విద్యా నివేదిక పైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు అతను కౌంటర్ ఇచ్చారు. టీచర్ల జీతాలపై వివాదం పైన మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాటి జీతాలను క్రమబద్ధీకరించాలి. అవసరమైతే 5 సంవత్సరాలు చూసిన తర్వాత టీచర్లు సరిగ్గా పనిచేయకపోతే విధుల నుంచి తొలగించాలనే దానిపై అనేకమైనటువంటి వాటిపైన సీరియస్ గా టీచర్ల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా కేకే స్పందించారు. టీచర్ల జీత వివాదంపై కూడా ఆయన కొంత కేకే క్లారిటీ ఇచ్చినట్టు కనబడుతుంది. విద్యార్థులు దారి తప్పకుండా వారి ప్రయోజకులను చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సేవలకు ఎంత అంటే వాళ్ళు చేస్తున్న సేవకు విలువ కట్టలేదని చెప్పేసి ఒక రకంగా ఉపాధ్యాయ సంఘాలను ఉపాధ్యాయులంతా కూడా కొంత స్కూల్ చేసేది వాళ్ళ ఏంటంటే ఇప్పుడైతే ఆగ్రహం ఉందో ఆగ్రహాన్ని చల్లబరిచే విధంగా కేకే మాట్లాడిన తీరు కనపడుతోంది. ఎందుకంటే వారి సేవలకు ఉపాధ్యాయుల సేవలకు విలువ కట్టలేమన్నది మాట్లాడారు. అదే సందర్భంలో ఉపాధ్యాయుల జీతాల అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశమే లేదు.
తెలంగాణ కమిషన్ లో అసలైన విద్యావేత్తలు ఉన్నారా, స్కూల్ కాలేజీ లేదా యూనివర్సిటీ స్థాయిలో బేసిక్ పాఠాలు చెప్పిన అనుభవం ఉన్న విద్యావేత్త ఒక్కరైనా ఉన్నారని చెప్పగలరని ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కూడా ఆ కేకే తీవ్రంగా ఖండించారు. సో కమిషన్ లో విద్యావేత్తలు ఎందుకు లేరని ప్రశ్నించారు. సో ఉన్నవారు ఎవరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసి మాట్లాడుతున్నారా అని చెప్పేసి కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతోంది. సో ఆర్డినరీ మురళి కమిషన్ ప్రభుత్వానికి ఏదైతే ఇచ్చారో మొత్తంగా కూడా ఇచ్చిన సిఫార్సులో టీచర్లు అధ్యాపకుల జీతాల అంశం వివాదాస్పదం అవడంతో ఇప్పుడు కేకేనే డైరెక్ట్ గానే సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు ప్రభుత్వ సలహాదారు ఉన్న కేకేనే రంగంలో దిగినట్టుగా తెలుస్తోంది. సో టీచర్లు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది వేతనాలు అధికంగా ఉన్నాయని వీటిని రాబోయే రోజుల్లో బద్దీకరించాలని ఏదైతే కమిషన్ అభిప్రాయపడిందో దానిపైన ప్రభుత్వం కొంత పునరాశలో పడింది. ప్రభుత్వం ఎట్లాగా అటువంటి నిర్ణయం తీసుకోబోదని చెప్పేసి కూడా కొంత కేకే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఒక రకంగా చెప్పాలంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఒక ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలతో కొంత ప్రభుత్వం ఘర్షణ వాతావరణం కావచ్చు, లేకుంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైనా ప్రభుత్వంలో ఉన్నది ఏ పార్టీ అయినా వాళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దాని ప్రభావం చాలా ప్రభుత్వాలు గతంలో ఆ రుచి వాటి అనుభవం చూసిన పరిస్థితున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల విషయంలో ఉద్యోగ సంఘాల విషయంలో చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆకునూరి మురళి ఇచ్చినటువంటి అనేకమైన విద్యా సంస్థ ఇచ్చినటువంటి మొత్తంగా కూడా సిఫార్సు సూచనలో ఎంతవరకు మనం ఏ అంశాలను ప్రభుత్వము వాటి పూర్తిగా తీసుకొని అమలు చేసే అవకాశం ఉంటుంది, మిగతా వాటి విషయంలో ఇంకేదైనా అనుమానాలు సందేహాలు ఉంటే ఆయా సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలతో ఏదైనా అభ్యంతరాలు ఉంటే వారి ఒక రకం ఉపాధ్యాయ సంఘాల కీలకమైనటువంటి ప్రభుత్వంలో దిగుసైనటువంటి యూనియన్లతో టీచర్ యూనియన్లతో ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో విద్యారంగంలో ఇతరత్ర మేధావులు కావచ్చు, బయట ఉన్నటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు, ఇతరత్ర రంగాలకు సంబంధించినటువంటి విద్యారంగంలో కీలకమైనటువంటి ప్రముఖులు మేధావులకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా తీసుకుంటాం. సో ఇప్పుడే నివేదిక అందిన మాత్రమే అంతా అయిపోయినట్టు కాదు. సో లేనిపోని అపోహలు పెట్టుకోకూడదు, దాని వల్ల అనవసరంగా లేనిపోని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి ఏ ఉపాధ్యాయుని కావచ్చు ఏ ఉద్యోగిని కూడా నష్టం జరిగేలా ప్రభుత్వము నిర్ణయాలు తీసుకోదు. అట్లాంటి ఏదైతే ఉద్యోగులు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటి పట్ల ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది. ఖచ్చితంగా వాటిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి తదుపరి ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వ సలహాదారు కేకే చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.